అవంతి నిష్క్రమణతో విశాఖ భీమిలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ చుక్కాని లేని నావగా మారింది. కార్యకర్తలున్నా నడిపించలేని నాయకుడు లేకపోవడంతో నియోజకవర్గంలో పార్టీ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. విశాఖ భీమిలి పర్యాటకమే కాదు, గత 5 ఏళ్లుగా రాజకీయ నేతలందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం ఇది. 2024 ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం పాలవడం, కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో భీమిలి రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. రాష్ట్ర శాసనసభలో కేవలం 11 స్థానాలకే పరిమితమైన వైసీపీలో గెలిచిన నేతలతో పాటు ఓటమి పాలైన వారు పార్టీలో ఇమడలేక వీడి బయటకు వెళ్లిపోతుండటంతో నియోజకవర్గంలో ఆ పార్టీకి గడ్డుకాలం మొదలైంది. అందులోనూ నియోజకవర్గంలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న అవంతి పార్టీకి రాజీనామా చేయడం ఆ పార్టీకే బిగ్ షాకే తగిలింది. ఇదిలా ఉండగా అవంతి రాజీనామాతో పార్టీ కేడర్ అయోమయంలో పడింది. తమను నడిపించే నావలేక పక్కచూపులు చూస్తుంది. దీంతో కేడర్ ఎక్కడ చేజారిపోతుందనే భయం పార్టీ అధిష్టానాన్ని వెంటాడడంతో ఆగమేఘాల మీద పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తో సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసింది అధిష్టానం. 2027లో జమిలీ ఎన్నికలు వస్తున్నాయని, అందుకు తగ్గట్లు కేడర్ సిద్ధంగా ఉండాలని వారిలో జోష్ నింపే ప్రయత్నం చేశారు అమర్. ఇదిలా ఉండగా ఇటీవలే అవంతి తన విద్యా సంస్థల వార్షికోత్సవాల కవరేజ్ కు వెళ్లిన మీడియా ప్రతినిధులతో వైసీపీ నిర్వహించిన సమావేశంపై ఆరా తీశారట. తన నిష్క్రమణ అనంతరం పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో కొందరు వైసీపీ నాయకులు తన పట్ల చేసిన వ్యాఖ్యలు ఎంతగానో బాధించాయని మీడియా ప్రతినిధుల ముందు గోడు వెళ్లబోసుకున్నారట అవంతి. 5 ఏళ్ల పదవీ కాలంలో తను పార్టీ కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తే మధురవాడ నేతలు తనను నమ్మక ద్రోహం చేసినట్లు సమావేశంలో వ్యాఖ్యలు చేశారని ఓ నిట్టూర్పు విడిచి వదిలేశారట అవంతి. మరోవైపు ఖాళీ అయిన భీమిలి కుర్చీ కోసం మాజీ మంత్రి జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ కర్చీఫ్ వేశారని నియోజకవర్గంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పైగా నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం కూడా బలంగా ఉండడంతో గుడివాడకు కలిసి వస్తుందని పార్టీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు బొత్స కుటుంబీకులు కూడా భీమిలి నియోజకవర్గంపై కన్నేసినట్లు తెలుస్తుంది. అయితే గుడివాడ అమర్ భీమిలి జోన్ పరిధిలోనున్న చిట్టివలస అల్లుడు కావడంతో ఆయనకే ఇన్ఛార్జ్ బాధ్యత కట్టబడితే బాగుంటుందని నియోజకవర్గంలో కొందరి నేతలు గుసగుసలాడుకోవడం కనిపించింది. పైగా రాబోయే ఎన్నికల నాటికి ఒకటిగా ఉన్న భీమిలి 2 నియోజకవర్గాలుగా మధురవాడ, భీమిలి అవుతాయన్న ప్రచారం కూడా రాజకీయ పార్టీలో విస్తృతంగా జరుగుతుండటంతో ఆశావహులు ఎక్కువయ్యారు. ఏది ఏమైనా కొత్త ఏడాది ఆరంభానికి ఈ పుకార్లకు తెరదించే అవకాశాలున్నాయని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.